మాటలతో దేవుడు తన వాక్యం ద్వారా మనల్ని దర్శించే దేవుడు, ఆదరించే దేవుడు, మరి తన వాక్కు చేత మనల్ని బలపరిచేటటువంటి దేవుడు. కాబట్టి దేవుని బిడ్డలారా, యెరూషలేములోనే మీరు ఆదరించబడదురు. దేవుని సన్నిధిలో, దేవుని నామం ప్రకటించబడుతున్న స్థలంలో, దేవుని కార్యాలు జరుగుతున్నటువంటి ఆయన మందిర ఆవరణంలో సంఘముగా, మరి ఆయన ప్రజలముగా కూడి వస్తున్న ప్రతి సమయంలోనూ, ప్రతి స్థలమందు దేవుడు మనల్ని ఆదరించేవాడు, బలపరిచేవాడు. నీవు వాక్యం చదువుతుండగా, ధ్యానిస్తూ ఉండగా, ప్రార్థిస్తూ ఉండగా, సంఘానికి వస్తూ ఉపవాసంలో, ప్రార్థనలో పాల్గొంటుండగా, వాక్యము ద్వారాను, దేవుని ఆత్మ ద్వారాను, ఆయన కార్యముల ద్వారా దేవుడు మనల్ని ఎంతగానో ఆదరించేవాడు, బలపరిచేవాడు. అంతేకాకుండా భక్తుల జీవితంలో జరుగుతున్నటువంటి కార్యములను మన ముందుంచి, పరిశుద్ధ గ్రంథంలోని భక్తులు మరి దేవుని యొక్క రాజ్యంలోనికి మనకన్నా ముందుగా కొనిపోబడినటువంటి దైవదాసులు ఈ కార్యముల ద్వారా దేవుడు ఎంతగానో మనల్ని ఆదరించేవాడు. కనుక మన ఆత్మీయ జీవితంలో మనకు ముందున్నటువంటి శ్రేష్టమైన భక్తులు పరిశుద్ధ గ్రంథంలో మనం చదువుతున్నాం. పేతురు యొక్క అనుభవం, యోహాను యొక్క అనుభవం, పాత నిబంధన భక్తులైనటువంటి దావీదు యొక్క అనుభవము, మరి అపోస్తలులు, మరి ఇటు వారందరి యొక్క అనుభవాలు మనం వింటూ చదువుతూ ఉండగా దేవుడు ఎంతగానో మనల్ని ఆదరించేవాడు. అంతకన్నా మించి పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము ద్వారా దేవుడు మనల్ని ఆదరించేవాడు. శ్రమల్లో మనకి ధైర్యం ఇచ్చేవాడు. మన బలహీనతలు చూసి మన పక్షాన ప్రార్థన చేసే దేవుడు, ఆదరణకర్తగా పరిశుద్ధాత్ముడు మన పక్షాన నుండి నిత్యము ఆయన ఆదరిస్తూ ఉంటుండగా ఆయన ఆదరణలో స్థిరపడదాం. ఆయన ఇచ్చే ఆదరణ ద్వారా బలం పొందుకుందాం, కృప పొందుకుందాం. ఈ ఉదయకాల సమయం నీకున్న శ్రమలు, పోరాటాలు వీటన్నిటినీ ఇక పక్కన పెట్టేసి విడిచిపెట్టు. దేవుని వైపు చూడడం నేర్చుకో. దేవుని ఆత్మతో నింపబడు. దేవునిలో ఉల్లసించడం నేర్చుకో. దేవుడు నిన్ను ఆదరిస్తానని వాగ్దానం చేస్తున్నాడు. సియోనులో, యెరూషలేములో, దేవుని సన్నిధిలో, ఆయన నామమున్న స్థలంలోనే నీవు ఆదరణ పొందబోతున్నావు. లోకంలో ఎక్కడ ఆదరణ లేదు. కాబట్టి దేవుని బిడ్డలారా,